ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనము అధ్యాయం 12వ అధ్యాయం గురించి మనం చర్చ చేస్తాం. చాలా చాలా విశేషమైన అధ్యాయం అని చెప్పచ్చు. ఎందుకంటే 12వ అధ్యాయంలో ఈ భక్తి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ. సో ఎలా భగవంతునికి సేవ చేయొచ్చు మీరు చూసారు ఇప్పుడు దాకా. మొదటి 6 అధ్యాయాల్లో కర్మం గురించి, మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లో భక్తి గురించి, లాస్ట్లో ఉన్న 6 అధ్యాయాలు జ్ఞానం గురించి చర్చ చేస్తారు. అంటే ఏంటి, 12వ అధ్యాయం అనేది రెండో భాగంలో చివరిది. మీరు చూస్తే కనుక 7వ అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్పారు. ఎవరు నాకు సరెండర్ అవుతారు, ఎవరు నాకు సరెండర్ అవ్వరు, ఆ విషయాలన్నీ డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చారు. 8వ అధ్యాయంలో భగవంతుని ఎలా చేరొచ్చో కూడా చెప్పారు. చేరకపోతే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటామని చెప్పారు. 9వ అధ్యాయంలో భగవంతునికి ఎలా సేవ చేయాలో చెప్తున్నారు. 9వ అధ్యాయం చివరిలో ఏం చెప్తారు, భగవంతుని ఎలా స్మరించుకోవాలి అని చెప్పినప్పుడు 10వ అధ్యాయంలో భగవంతుని ఏం చెప్తాడో, ఇదంతా నేనే, ప్రపంచంలో అంతా నేనే ఉన్నాను అని తన యొక్క విభూతుల గురించి చెప్తారు. అప్పుడు అర్జునుడు అంటాడు, నువ్వంతా చూపించావు, నేను ఇది అది ఇది అని చెప్పేసి చెప్పావు, కానీ నేనేమన్నా వీడియో వీక్షించచ్చా అని అడుగుతా. అప్పుడు 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో నేను ఏమి అని చెప్పారో 11వ అధ్యాయంలో అవన్నీ చూపిస్తారు అన్నమాట. సో ఇలా అంతా చూసిన తర్వాత, ఇంతంత కన్ఫామ్గా మనం భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటి, భగవంతునికి సేవ. అది ఈ 12వ అధ్యాయంలో చర్చ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మొదట్లోనే అర్జునుని ప్రశ్న ఏంటంటే, కృష్ణునితో ప్రశ్న ఏంటంటే, ఆకారము గొప్పదా నిరాకారము గొప్పదా అన్న ప్రశ్న వేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుడిలో భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటారు, దాన్ని ఆకారము అంటారు. కొంతమంది ఏమంటారు, భగవంతుడు నిరాకారుడు అంటారు. ఎస్, భగవంతునికి ఆకారం ఉంది, భగవంతునికి నిరాకారము కూడా ఉంది, భగవంతుడు పరమాత్మ రూపంలో కూడా ఉంటారు. ఇది కంప్లీట్గా సారాంశం మనం తెలుసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఆకారానికి పూజ చేయాలా, నిరాకారానికి పూజ చేయాలా అడుగుతున్నారు. ఎందుకంటే 11వ అధ్యాయంలో చూపించారు కదా, ఏమి యూనివర్సల్ ఫామ్, విశ్వరూపము, విరాట రూపం చూపించారు కదా. సో దానికి పూజ చేయాలా, నువ్వు పర్సనల్గా చేయాలని అడిగినప్పుడు మొదటి శ్లోకం మీరు చూడండి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఈ మొదటి శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు ఏమనేసి, ఆకారానికి పూజ చేయాలా, నిరాకారానికి పూజ చేయాలా అనేసి. అక్కడ భగవంతుడు 2వ శ్లోకంలో సమాధానం చెప్తారనమాట, ఆకారానికి పూజ చేయాలా. ఇక్కడ సింపుల్గా మీరు చూడండి, కృష్ణుడు ఆకార రూపంలో ఉన్న కృష్ణుడు భగవద్గీత అర్జునునికి చెప్తున్నారు. నిరాకార రూపంలో ఉన్న కృష్ణుడు అర్జునునికి భగవద్గీత చెప్పలే. అక్కడే మనకు తెలిసిపోతుంది ఆకారం అనేది ఉత్తమమైనది అనేసి. సో ఎనీవే, భగవంతుడు 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈ ఆకార రూపంలో ఉన్న నన్ను పూజించడమే ఉత్తమమైనది అనేసి భగవంతుడే స్వయాన చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం, ఆకారానికి నిరాకారానికి విషయం వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, ఒక చోట గీతా సమ్మేళనం అనేసి పెద్ద ప్రోగ్రాం నడుపుతారు. అక్కడ నడిపినప్పుడు శ్రీల ప్రభుపాదుని, మన ఇస్కాన్ని స్థాపించిన గురువుల్ని పిలుస్తారు, రండి మీరు అనేసి. సరే అని ప్రభుపాద అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద స్టేజ్ ఉంటుంది, చాలామంది జనాలు ఉంటారు. ఆ స్టేజ్ మీద ఏముంటుందంటే, కూర్చోవడానికి చైర్లు, ఒక దీపం ఉంటుంది. ఎక్కడ అంతా చూస్తారు, ఏందప్పా ఇది గీతా సమ్మేళనం అని చెప్తున్నారు, ఎక్కడ ఒక కృష్ణుని ఫోటో, అర్జునుని ఫోటో, భగవద్గీత ఫోటో ఏమీ లేదే అనుకుంటారు. సరే అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అడుగుతారు ప్రభుపాద, ఏంటండి గీత సమ్మేళనం అని చెప్పారు, ఇక్కడ చూస్తే కృష్ణుని ఫోటో లేదు అంటే, వాళ్ళు అంటారు, భగవంతుడు నిరాకారుడండి, భగవంతునికి రూపం లేదు అంటారు. అప్పుడు ప్రభుపాదకి అర్థమవుతుంది, ఎందుకు వచ్చాను అబ్బాయి ఈ ప్రోగ్రామ్కి అనేసి. సరే అని చెప్పేసి అక్కడ కాసేపు కూర్చొని వెళ్ళి పక్కన ఒక రూమ్ ఉంటే రూమ్లో కూర్చుంటారు. సో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతుంటారు.
సో ప్రభుపాద్ టర్న్ వచ్చినప్పుడు ప్రభుపాద్కి ఆ మాయావదుల మధ్యలో మాట్లాడడం ఇష్టం లేక ఊరికే ఉంటాను. తన శిష్యుడు ఒక ఫారెన్ శిష్యుడు గురుదాస్ అనే ఒక వ్యక్తి గురుదాస్ ప్రభు అనే ఒక వ్యక్తి ప్రభుపాద్తో వచ్చింటారు. సరే నువ్వు పోయి చెప్పబో వాళ్ళకి ఏదో ఒకటి. ఆ గురుదాస్ ప్రభు వస్తారు. వచ్చి ఫస్ట్లో ఏం చెప్తారంటే నిరాకారం గురించి బాగా పొగుడతాడు. అప్పుడు వాళ్ళంతా హ్యాపీ. ఓ భగవంతునికి ఆకారం లేదని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతారు. కానీ చివర్లో ఏం చెప్తారు తెలుసా? నిరాకారం అంటే ఏం తెలుసా? మనము కూడా నిరాకారంలో చేరిపోవచ్చు, మనం కూడా భగవంతుడు అయిపోవచ్చు అనే ఉద్దేశం వాళ్ళది. అంటే ఏంటి? నేను భగవంతుడే, నువ్వు భగవంతుడే. సంహవ్ ఇక్కడ వచ్చి పడిపోయినాము, మళ్ళీ మనం సాధన చేస్తే మనం భగవంతుడు అయిపోతాం. అందరూ ఒకటే అనే ఫిలాసఫీ వాళ్ళది. సో అప్పుడు ఏమంటారంటే ఫైనల్గా చూడండి, మీరు ఎలాంటి వాళ్ళంటే మీరు గులాబ్ జామున్కిను మలానికి వ్యత్యాసం తెలియని వాళ్ళు అంటాడు. ఎవరో గురుదాస్ ప్రభు. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. అవును, మీరంతా ఒకటే అంటున్నారే, భగవంతుడు ఒకటే, నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, వీళ్ళు భగవంతుడే, అంతా ఒకటే అయినప్పుడు మలానికి గులాబ్ జామున్కి ఎందుకు వ్యత్యాసం చూస్తున్నారు మీరు? ఎందుకు గులాబ్ జామునే తింటున్నారు, మలం ఎందుకు తినకూడదు అంటారు ఆయన. కరెక్టే కదా. అంతా ఒకటే ఎట్లా అవుతుంది? భార్య చెల్లెలు ఒకటే అవుతుందా? భార్య స్థానం భార్యది, చెల్లెలి స్థానం చెల్లెలిది. అలాగ భగవంతుని స్థానం భగవంతునిది, మన స్థానం మనది. మనం భగవంతులు అవ్వలేము, మనం భగవంతుని యొక్క శక్తి. సో అందువల్ల గురుదాస్ ప్రభు అలా అంటారు. అలా అనగానే అందరికీ ఫుల్ కోపం వచ్చేసి ప్రభుపాద్ దగ్గరకు వచ్చి, ఏమి మీ శిష్యులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, సర్లేండి వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు గ్రాఫికల్గా చెప్తారు, ఎగ్జాంపుల్స్ వదిలేయండి అని చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాద్ తన శిష్యునితో చెప్తారు, అరే మంచి ఎగ్జాంపుల్ పట్టుకున్నావే, ఎక్కడి నుంచి పట్టావు ఈ ఎగ్జాంపుల్, చాలా బాగుంది, కరెక్ట్గా చెప్పావంటారు. సో ఇలాగా అంటే ఏంటంటే ఈ నిరాకారవాదులు ఏమంటే అంతా ఒకటే ఎలా అవుతుందండి? అలాగే జీవిది, భగవంతుని స్థానం భగవంతునిది. మనం భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు, భగవంతుని సేవ చేయొచ్చు, భగవంతునితో ఆనందం పొందొచ్చు, కానీ మనం భగవంతులు అవ్వలేము. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. కృష్ణుడు ఏం చెప్తున్నారంటే భక్తి ఆకారానికి పూజ చేయడం మంచిది అంటున్నారు. సో ఎలాగా ఈ భక్తి అంతా ఈజీ ఎలా అయింది అంటే దీనికి ఎలాంటి అర్హత అవసరం లేదు. భగవంతుని సేవ చేయడానికి ఎలాంటి అర్హత అవసరం లేదు. నీకు సేవ చేయాలనే ఒక ఉద్దేశం ఉంటే చాలు, నువ్వు భగవంతునికి మనస్ఫూర్తిగా సేవ చేయొచ్చు. అది ఇక్కడ విషయం. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి ఒక షిప్లో ప్రయాణిస్తున్నాడు. అంటే భక్తి అనేది ఎంత సింపుల్గా, భగవంతుడు ఎంత కరుణామయుడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒక షిప్లో ప్రయాణిస్తుంటే ఆ షిప్లో ఒక చెట్టు తీసుకొని పోతాడు ఆయన దానితో పాటు. పోయేసి ఆ షిప్లో ఆ రూమ్లో పెట్టుకొని ఉంటాడు. దిగినప్పుడు వెళ్ళిపోతాడు, చెట్టు తీసుకోకుండా మర్చి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఆ షిప్కి వచ్చినప్పుడు ఆ చెట్టు అక్కడ ఉంటుంది, చూస్తాడు. మళ్ళీ దిగిపోయేటప్పుడు ఎవరు తీసుకుపోతా ఉండలే, చెట్టు చాలా బాగుంది అని చెప్పేసి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి రోజు నీళ్ళు పోసి పెంచుకుంటుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఫారిన్ కంట్రీలో ఎక్కడో చూస్తే మన హరే కృష్ణ భక్తులు కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ కనపడతాడు. సో ఎందుకో వాళ్ళని చూస్తే అట్రాక్షన్ అనిపిస్తుంది. వాళ్ళతో పాటు గుడికి వెళ్తాడు, అక్కడ ప్రసాదం తీసుకుంటాడు, వాళ్ళతో పాటు సంగీతం చేస్తాడు, వాళ్ళతో పాటు భగవద్గీత చదువుతాడు. ఇలా రెగ్యులర్గా వారం అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు అక్కడున్న భక్తుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఎలా భక్తికి వచ్చావు అని అడిగితే, నాకు తెలియదండి, బట్ నాకు ఒక సంశయం ఉందండి అంటాడు. ఏంటంటే మీరు రోజు ఆ మందిరంలో భగవంతుని పూజ చేసేటప్పుడు ఒక చెట్టు పెడతారు చూడండి, ఆ పక్కలో ఒక చెట్టు ఉంటుంది చూడండి, అలాంటి చెట్టు మా ఇంట్లో కూడా ఎక్కడో ఉందని అనిపిస్తోందండి అంటాడు. ఎక్కడ పద అంటే ఫారిన్ కంట్రీలో తులసి పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇస్కాన్ మందిరంలో తులసి చెట్టు ఉంటుంది, మేము తులసి చెట్టుకి పూజ చేస్తాం. సో ఆ భక్తునికి ఆశ్చర్యం వేసి పద అని చెప్పి పోతే ఈ వ్యక్తి ఆ షిప్లో నుంచి తెచ్చిన ఆ మొక్క ఏదైతే ఉందో అది తులసి మొక్క. ఆ తులసి మొక్కకి రోజు నీళ్లు పోసి పూజ చేయడం వల్ల భక్తులను చూడంగానే ఆయనకు అట్రాక్షన్ అనిపించింది, ప్రసాదం తీసుకోవాలనిపించింది, భగవద్గీత వినాలనిపించింది, భక్తుల సాంగత్యంలో ఉండాలనిపించింది. చూడండి ఎంత సింపుల్గా భగవంతుని భక్తిలోకి వచ్చేసాడు. ఇంకొకటి, ఒక భార్యాభర్తలు ఫారిన్ కంట్రీలో జీవించేవాళ్ళు, ఆమ్స్టర్డామ్లో జీవించేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకు కూడా కృష్ణ అని పేరు పెట్టారు. ఓ రోజు ఏమో తొందరగా హడావిడిలో ఆ కుక్క మిస్ అయిపోయింది. భార్య చెప్తుంది, నువ్వు కుక్కను తీసుకొని వస్తే ఇంటికి రా అనేసి. పాపం ఆయన రాత్రంతా వెతుకుతుంటాడు, కృష్ణ 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 అనేసి. ఎక్కడ కృష్ణ
అదే టైంలో ఈ హరే కృష్ణ భక్తులు సంకీర్తన చేసుకుంటూ వస్తారు. ఎవరబ్బా ఈయన ఇంత శుద్ధ భక్తుడు, కృష్ణ 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 అంటున్నాడే అని చెప్పేసి, ఎవరు కావాలి నీకంటే కృష్ణుడు కావాలని రా అని చెప్పి తీసుకొచ్చి దేవస్థానంలో వదులుతారు. సో అలాగా ఆయన దేవస్థానం కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఎంతో సేవ చేశారు ఆయన. ఇస్కాన్ దేవస్థానంలో ఒక సన్యాసిగా తీసుకొని ఎంతో వేల మంది శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చి మహా భక్తుడయ్యారు ఆయన. సో ఇలాగా మీరు చూస్తే భక్తి అనేది చాలా సరళమైన ప్రాసెస్. భగవంతుని దగ్గరికి ఈజీగా వెళ్ళగలుగుతాము. భగవంతునికి తొందరగా తృప్తి వచ్చేలాగా సేవ చేయగలుగుతాం. కానీ నిరాకారం అనేది చాలా ట్రబుల్సమ్ అని చెప్పేసి భగవంతుడే చెప్తాడు. ఇదే అధ్యాయంలో నిరాకారం అనేది ఇంపర్సనల్ పాత్ ఈజ్ వెరీ ట్రబుల్సమ్ అంటారు. చాలా కష్టపూరితమైనది. 4-5 శ్లోకాల్లో ఈ యొక్క నిరాకారతత్వం గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే 6-7 శ్లోకాల్లో భక్తి యోగం గురించి మాట్లాడుతున్నారు. ఏమంట మీరు చూడండి, 6-7 శ్లోకాలు మీరు చదివితే కనుక ఇక్కడ చెప్తున్నారు, ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధాతా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎవరైతే నాకి పూజ చేస్తారో, ఎలాంటి డీవియేషన్ లేకుండా నాకు ఎవరైతే పూజ చేస్తారో, ఎప్పుడు కూడా వాళ్ళ మనసు నా మీద ఆధారపడి ఉంటుందో వాళ్ళు బర్త్ అండ్ డెత్, ఈ భవసాగరం నుంచి బయటపడతారు అర్జున అని చెప్తున్నారు. భగవంతుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు భగవంతునికి సేవ చేస్తావో, భగవంతుని మీద ధ్యాస పెట్టుకొని సేవ చేస్తావో, నీవు భవసాగరం నుంచి ఈజీగా బయటపడతావు అనేసి. ఇప్పుడు చూడండి, భక్తి యోగానికి అంటే భక్తి మార్గానికి, ఈ యొక్క నిరాకార మార్గానికి లేదా వేరే మార్గానికి వ్యత్యాసం ఏంటి అనేది మనం చూస్తాం. భక్తి యోగం అనేది ఎప్పుడు కూడా ఈజీ టు ఫోకస్. అంటే ఏంటి? భక్తిలో మన మనసుని ఎంగేజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకు తెలుసా? మీరు ఎప్పుడైనా దేవస్థానంకి వెళ్ళారా? చూడండి, అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, ఒక విగ్రహం ఉంటుంది, ఏదో ఒక పూల చెట్టు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. చూడంగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది. మీ మనసు దాని మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు గుడికి పోగానే విగ్రహాన్ని చూడొచ్చు, గురువులను చూడొచ్చు, భక్తులను చూడొచ్చు. సో మనము ఈజీగా ఫోకస్ చేయగలుగుతాం. అదే వేరే యోగా ప్రాసెస్లో అయితే చాలా కష్టం. నిరాకారంలో ఎవరిని చూస్తావు? అంతా నిరాకారమే. తర్వాత మన ఇంద్రియాలను కూడా చక్కగా ఎంగేజ్ చేయగలుగుతాం. గుడికి పోతే ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక సేవ ఉంటుంది. అది క్లీన్ చేయడమో, ఇది క్లీన్ చేయడమో, అది ప్రసాదం పంచడమో, ప్రసాదం చేయడమో, మాట్లాడడమో ఈజీ. కానీ వేరే పద్ధతిలో అయితే ఇంద్రియాలని ఎక్కడ ఏమి పనిలో ఎంగేజ్ చేయకూడదు. సైలెంట్గా కట్టేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా సాధ్యమా? కష్టం. తరువాత భక్తి మార్గానికి ఎలాంటి మీకు అర్హత అవసరం లేదు. మీకు ఒక కోరిక ఉండాలంటే నేను భగవంతునికి సేవ చేయాలి అని. కానీ వేరే యోగా ప్రాసెస్లకి, నిరాకార పద్ధతికి చాలా క్వాలిఫికేషన్. ఏం క్వాలిఫికేషన్ ఉండాలో? ముఖ్యంగా కూర్చొని పుస్తకాలు చదివి శాస్త్ర పరిజ్ఞానం అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత ప్రొటెక్షన్, మనకి రక్షణ భగవంతుడు ఇస్తాడు. మీరు ద్రౌపది చూడండి, కృష్ణ అని చేతులు ఎత్తేయంగానే ఏమని చేశాడు కృష్ణుడు? ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణుడు ఇమ్మీడియట్గా వచ్చి చీర తనకిచ్చాడు. అదే వేరే యోగాల్లో అయితే మన స్ట్రెంత్ మీద మనము బతకాల్సి వస్తుంది. సో ఇలాగా ఈ 5 డిఫరెన్సెస్ నేను ఇక్కడ రాయడం జరిగింది. మనం ఈజీగా ఫోకస్ చేయొచ్చు భక్తిలో, దాంట్లో ఫోకస్ చేయడం కష్టం. మన ఇంద్రియాలన్నీ మనము భక్తిలో ఉపయోగించవచ్చు. కానీ వేరే ప్రాసెస్లో ఇంద్రియాలు ఏమీ ఉపయోగించుకోకూడదు, కట్టేసి ఉండాలా. ఇక్కడ ఎలాంటి అర్హత అవసరం లేదు. అక్కడ శాస్త్ర పరిజ్ఞానం చాలా బాగుండాలా. ఇక్కడ భగవంతుని యొక్క రక్షణ ఉంటుంది, అక్కడ తనకు తానే రక్షించుకోవాలా. ఈ డిఫరెన్సెస్ మనము భక్తి యుగంలోన, అది వేరే యుగంలోన మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సరే, అలాంటి భక్తి చేయడానికి ఏమేమి కావాలా, ఎలా చేయాలా? ఆ భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలంటే 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు డిఫరెంట్ స్టెప్స్ అన్ని చెప్పుకుంటూ వస్తారనమాట. మీకు తెలుసా, మీకు ఎప్పుడైనా అనిపించుంటుంది ఏమని, ఎందుకు భగవంతుడు ఇన్ని అవతారాలు తీసుకున్నాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఎన్నెన్నో అవతారాలు తీసుకుంటారు. ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఎందుకు ఇన్ని యోగా ప్రాసెస్లు అని చెప్పారు? ఎప్పుడైనా మనకి అనిపిస్తుంది కదా. ఎందుకంటే నాకు కృష్ణుని చూస్తే ఇష్టం అనిపిస్తుంది, నీకు రాముని చూస్తే ఇష్టం అనిపిస్తుంది, ఇంకొకరికి నరసింహని చూస్తే ఇష్టం అనిపిస్తుంది, ఇంకొకరికి వామన అవతారాన్ని చూస్తే ఇష్టం అనిపిస్తుంది. మన ప్లేట్లో భోజనం ఉంటుంది, దాంట్లో ఒకరికి స్వీట్ ఇష్టం అవుతుంది, ఒక కారం ఇష్టం అవుతుంది, ఒకరికి జిలేబీ, ఇంకోటికి అన్నం ఇష్టం అవుతుంది.
అలాగా భగవంతుడు ఎందుకబ్బా వేరే వేరే అవతారాలు తీసుకుంటారంటే, మనలాంటి బద్ధ జీవుల్ని ఆకర్షించడం కోసం. నాకు నరసింహ అంటే చాలా ఇష్టం. నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. అలా. ఏదో ఒకలాగా నువ్వు ఏదో ఒక అవతారానికి అట్రాక్ట్ అయ్యి భగవంతుని వైపు వెళ్తావేమో అని నో ఎంతో ప్రేమతో మన తండ్రి భగవంతుడు మన వైపు చూస్తూ ఈ అవతారాలని తీసుకోవడం జరుగుతుంది. ఇది కారణం. 8వ శ్లోకం చూడండి. ఏం చెప్తున్నారు 8వ శ్లోకం అంటే, కంప్లీట్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటి? 24 గంటలు కృష్ణ భక్తిలో ఉండి మన మనస్సు కంప్లీట్ స్టేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పూర్తిగా తన్మయత్వంలో భగవంతుని సేవ చేస్తే అది 8వ శ్లోకం. అంటే 100% డివోషన్ అని చెప్పచ్చు. 100% భక్తి చేస్తే అది 8వ శ్లోకం. ఏమది 8వ శ్లోకం? మయ్యేవ మన ఆధస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఏమంటారు? ఎవరన్నా ఏమన్నా అంటే 24 గంటలు ఎక్కడండి భగవంతునికి భక్తి చేయడం? మా వల్ల కాదు. ఓకే, దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. 24 గంటల భక్తి అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్. ఒకసారి ఏమవుతుందంటే, రఘునాథ్ దాస్ గోస్వామి అని మన యొక్క ఆచార్యులు ఒక గురువు యమునా నది ఒడ్డున కూర్చొని భగవంతుని నామజపం చేస్తుంటారు. చాలా విపరీతమైన ఎండ, ఆ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అప్పుడు రాధారాణి తన యొక్క కొంగు తెచ్చి తనకు అడ్డం పెడుతుంది. ఏమి? ఆ కిరణాలు పడకూడదనేసి. ఇంకొక రోజు అలాగే కూర్చొని జపం చేస్తుంటే నీళ్లు తాగడానికి అటువైపు పులులు వస్తాయి. ఆ పులుల్ని కృష్ణుడు తరిమేస్తారు. ఈ రెండు విషయాల్ని సనాతన గోస్వామి చూసి రఘునాథ్ దాస్ గోస్వామికి చెప్తారు, నాయనా నువ్వు బయట కూర్చొని జపం చేయమాక, నువ్వు ఏదైనా ఒక కుటీరం రెడీ చేసుకొని లోపల కూర్చొని జపం చెయ్యి, లేకపోతే నువ్వు చేసే జపం వల్ల కృష్ణుడికి రాధాకే నువ్వు సర్వీస్ ఇస్తున్నావు అంటారు. అంటే ఏంటి? ఎవరైతే ఈ 8వ శ్లోకం ప్రకారంగా భక్తి అంటే 100% 24 గంటలు కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళకి కృష్ణ, రాధ అంతా భగవంతుడు అన్ని రకాల రక్షణ ఇస్తారు. సరే, మనం అది చేయలేకపోతున్నాం. అలా కుదరదు స్వామి, అంత చేయలేమంటే నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. ఏమది? అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సర్లే నువ్వు 24 గంటలు చేయలేవు కదా, కనీసం ఫిక్స్డ్ అమౌంట్ సేవ చెయ్యి. ఏంటది? 4 నియమాలని పాటించు, 16 మాలలు జపం చెయ్యి. అంటే ఏంటి ఇది? దీన్నే సాధన భక్తి అంటారు. ఈ సాధన భక్తి అంటే ఏంటంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మినిమం ఇంత టైం నువ్వు భక్తి చేయాలా. ఇప్పుడు మనం ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, 16 మాలలు జపం చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. 4 నియమాలు పాటిస్తారు. గురువు చెప్పిన దారిలో భక్తి చేసుకొని తన పనులు కూడా చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. దీన్ని ఏమంటారు? సాధన భక్తి అంటారు. ఎందుకంటే 24 గంటలు భగవంతుని సేవ చేయలేకపోతున్నాం కాబట్టి కనీసం 3 గంటలు 4 గంటలు గురువు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా భక్తి చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? సాధన భక్తి, సాధన గురువు ఇచ్చిన ప్రకారం, మన ఇష్ట ప్రకారం చేయకూడదు. మళ్ళీ సోమవారం ఒకరికి ఉపవాసము, శనివారం ఇంకొకరికి ఉపవాసం, బుధవారం ఇంకొకరికి, అలా కాదు. శాస్త్రం ప్రకారంగా గురువు చెప్పిన దాని ప్రకారంగా గనక మనము సాధన చేస్తే అది మనము ఈ 9వ శ్లోకం ప్రకారంగా భక్తి చేస్తున్నట్టు. సో దీన్ని ఒక రకంగా 75% డివోషన్ అంటారు, 75% అంటారు. మనం ఎందుకు 24 గంటలు భగవంతుని మీద ఫోకస్ చేయలేకపోతున్నామంటే మనలో భౌతికమైన కోరికలు ఉండడం వల్ల. అందుకే ఈ భౌతికమైన కోరికలు పోవాలంటే గురువు చెప్పిన ప్రకారంగా మనం భక్తి చేయాలి. సరే, ఇది కూడా చేసే కావట్లే, గురువు చెప్పినట్టుగా కూడా మనము చేయలేకపోతున్నాము. అప్పుడు ఏమంటున్నారు? 10వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. గురువు చెప్పినట్టుగా ఇంత సమయం కూడా నువ్వు భక్తి చేయలేకపోతే నా కోసం పని చేయి. నా కోసం పని చేయి అంటే ఏంటి? ఏమో ఒక మంచి దేవస్థానం కట్టించు, జనాలకు ప్రసాదాన్ని పంచు, ఏమైనా నీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే అది భగవంతుని సేవలో ఉపయోగించు, భగవంతునికి ఆభరణాలు చేయించు, ఇలాగా భగవంతుని కోసం పని చేయి. సో 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నా కోసం పని చేయి అని చెప్తున్నారు. అది కూడా నువ్వు చేయలేకపోతే ఒకసారి ఏమవుతుంది? ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి మనకి, సోషల్ ప్రెజర్స్, ఫ్యామిలీ ప్రెజర్స్. నువ్వు కనుక అది కూడా చేయలేకపోతే 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అథైతదప్యశక్తోసి కర్తుం అద్యోగమాశ్రితః
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అంటే ఏంటి? నిష్కామ కర్మయోగం చెయ్యి అంటున్నారు. అంటే నువ్వేమీ ఆశించకుండా పని చెయ్యి అనేసి. సో, ఫైనల్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే చారిటీ. అంటే ఏంటి? ఎందుకు దాన ధర్మాల గురించి చెప్తున్నారు ఇక్కడ అంటే, కనీసం భగవంతుని సేవ చేయలేకపోతే దాన ధర్మాలు చేయడం వల్ల ఏమవుతుందంటే, యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనుష్యినాం. యజ్ఞము, దానము, తపస్సు అనేది మనిషి యొక్క జీవితాన్ని పావనం చేస్తుంది. ఎందుకంటే మనం కష్టపడి డబ్బు సంపాదిస్తాం కదా! దాన్ని సోషల్ సర్వీసెస్ కావచ్చు, దానము గురించి చేయడం వల్ల, ప్రసాదము పంచడము ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనము మన మనసు అనేది తృప్తి అవుతుందంట. దానం చేస్తే చాలామంది డిస్టర్బ్ అవుతారు. కానీ ఇక్కడ విషయం ఏం తెలుసా? మనం కష్టపడి డబ్బు సంపాదించింది భగవంతుని సేవలో ఉపయోగించడం వల్ల ఆ మనసు అనేది శుద్ధమవుతుందంట. ఒకసారి ఒక భిక్షకుడు భిక్ష అడిగేవాడు ఇంటికి వచ్చి అడిగేవాడు, భిక్ష 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 అని. రోజు తరిమేసేవాళ్ళంట. కానీ రోజు వచ్చేవాడంట వాడు. రోజు తరిమేవాళ్ళు, రోజు వచ్చేవాడు. ఒకరోజు వాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంటి ఓనర్‌కి వీడు ఈ రోజు నేను ఏమి ఇవ్వకపోయినా రోజు వస్తున్నాడని చెప్పేసి ఏమన్నా ఉంటే ఇవ్వండి అని మరుసటి రోజు అడిగితే, ఏమీ లేదు పొయ్యిలో బూడిదుంది అన్నాడు. సరే బూడిదే ఇవ్వండి అన్నాడంట. తెచ్చి అంత బూడిది మనం ప్లేట్లో వేశారంట. చాలా హ్యాపీగా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ పక్కనున్న వ్యక్తి అడిగాడంట, ఏమరా నీకు బుద్ధి ఉందా? వాడు బూడిదేశాడు నీ ప్లేట్లో, చాలా ఆనందపడుతున్నావే అంటే అని చెప్తున్నాడంట, నేను ఇన్ని రోజుల నుంచి నన్ను అడుగుతుంటే ఏమీ ఇవ్వలే, ఈరోజు కనీసం యాష్ వేసాడు. యాష్ అంటే ఏంటి? బూడిదే. రేపు క్యాష్ వేస్తాడు. అంటే ఏంటి? ఈరోజు ఏదో ఒక ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. వాడు నచ్చిందో నచ్చలేదో, మంచిదో చెడుదో ఏదో ఒకటి నాకు దానం చేశాడు. రేపు ఇంకోటి ఏదో దానం చేయనే చేస్తాడు. అంటే అట్లనమాట. ఒక మనిషి యొక్క భావన అనేది మారుతుంది అని చెప్తున్నాను. సరే నువ్వు అది కూడా చేయలేవా? 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాంశ్చాంతిరనంతరం. జ్ఞానాన్ని సంపాదించు అని చెప్తున్నారు. సో జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు పైనుంచి వచ్చాం కదా, ఇప్పుడు కింద నుంచి వెళ్దాం. 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జ్ఞానం సంపాదించు అని. జ్ఞానం సంపాదించడం వల్ల ఏమవుతుంది? జ్ఞానం ద్వారా మనకేం బుద్ధి వస్తుంది? ఇదంతా భగవంతుని సంరక్షణలో ఉంది, నేనేమీ లేదు, నేను భగవంతుని సేవకుణ్ణి. అప్పుడు మనం ఏం చేస్తాము? నిష్కామ కర్మ చేస్తాం. అంటే ప్రతిఫలాల మీద చాలా ఆశ పెట్టుకోకుండా నిష్కామమైన కర్మ చేస్తాం. ఎంత ప్రతిఫలం వచ్చినా పర్లే, నా డ్యూటీ నేను చేస్తానని. అదేంటి? 11వ శ్లోకం. ఎప్పుడైతే నువ్వు నిష్కామతో బయట వాళ్ళకి పని చేస్తావో, అప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి గుడి కోసం కొంచెం పని చేయండి అంటే, ఎంతోమందికి ఫ్రీగా పని చేసి వస్తున్నా, మీకు కూడా చేసిస్తానులే. అప్పుడు ఏం చేస్తావు? 10వ శ్లోకం ప్రకారంగా భగవంతునికి సేవ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు 10వ శ్లోకం ప్రకారంగా భగవంతుని కోసం పని చేస్తావో, అక్కడ భక్తుల్ని కలుస్తావు. భక్తులు అంటారు, ఏమండి ఇంత మంచి సేవ చేస్తున్నారు కదా మీరు, 2 మాలలు జపం చేయండి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని నువ్వు గురువుగా స్వీకరించి 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు, అలా 9వ శ్లోకం ప్రకారంగా నువ్వు భక్తి ప్రాక్టీస్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ 2 మాలల నుంచి 16 మాలలు జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటావో, నీ ఫోకస్ అనేది పెరిగి 8వ శ్లోకంలో ఏం చెప్పారు? 24 గంటలు కృష్ణ భక్తి అని ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు. అర్థమైందా? ఇంతవరకు మనం పైనుంచి కిందకు వచ్చాము, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాం. సో ఈ 12 నుంచి 8 నుంచి 12 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. 25%, 50%, 75%, 100% భక్తి అనేది ఒక రకంగా చెప్పచ్చు మనం అనమాట. సో ఇలాగ భక్తి చేసిన వాళ్ళు ఎవరైతే కంప్లీట్గా కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేసి మళ్ళీ అడుగుతున్నారు. అది 13 నుంచి 20 శ్లోకంలో ఈ యొక్క భక్తుల యొక్క సిమ్టమ్స్ ఏంటి అని చెప్తే, ఇక్కడ ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో 5వ స్కందము 18వ అధ్యాయము 12వ శ్లోకంలో చెప్తున్నారు. యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సర్వై గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథే నాసతి ధావతో బహిః. ఎవరైతే భగవంతుని భక్తి చేస్తారో వాళ్ళలో ఆటోమేటిక్గా మంచి గుణాలు వస్తాయంట. ఎవరైతే భగవంతుని భక్తి చేయరో వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళలో మంచి గుణాలు రావు అని చెప్తున్నారు. అది ఈ యొక్క శ్లోకం యొక్క ఎస్సెన్స్. కాబట్టి కృష్ణ భక్తి చేసేవాళ్ళు
ఈ 13వ శ్లోకం నుంచి 20 శ్లోకం వరకు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అనే దానికి చెప్తున్నారు. దాన్ని ఒక సారాంశంగా ఇక్కడ మేము ఒక 4 భాగాలు చేసాం. దాన్ని మీరు ఆలోచించండి. ఈ భక్తి చేసే వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటాడు, వేరే వాళ్ళని ఎలా చూస్తాడు, సొసైటీని ఎలా చూస్తాడు, భగవంతుని ఎలా చూస్తాడు. 4 పాయింట్లు. తనని తాను, వేరే వాళ్ళని, సమాజాన్ని, భగవంతుణ్ణి ఎలా చూస్తారు. ఇక్కడ చూడండి. తనని తాను చూసుకునేటప్పుడు ఎలా అంటే ఎలాంటి అహంకారం ఉండదు, ఎలాంటి నేనే అనే భావన ఉండదు, నేనే ఎంజాయ్, నేను అనుభవించాలి అనే కోరిక ఉండదు, నేనే నా కంట్రోల్లోనే ఉండాలి అనే భావన ఉండదు అన్నమాట. ఎప్పుడు వినయంగా పీస్ఫుల్గా ఉంటాడు ఆ వ్యక్తి. తన గురించి తాను యోచన చేసేది. అదే తను వేరే వ్యక్తుల గురించి ఎలా యోచన చేస్తారంటే, వేరే వాళ్ళ గురించి ఎప్పుడూ అసూయ ఉండదు, జెలస్ ఉండదు, ఎప్పుడూ ఫ్రెండ్షిప్తోనే ఉంటాడు, మంచి పదాలు, మంచి మాటలు మాట్లాడతాడు, తన మాటల ద్వారా ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఎప్పుడు చెడ్డ వాళ్ళ సాంగత్యం తీసుకోడు, ఎప్పుడు చెడు మాట్లాడు, ప్రజల్ప అంటారు, అంటే భగవంతుని గురించే జాస్తి మాట్లాడతాడు. సో ఇలాగా తనని తాను ప్యూరిఫై చేసుకుంటూ, శుద్ధం చేసుకుంటూ వేరే వాళ్ళని కూడా శుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది వేరే జీవుల పట్ల ఎలా చూస్తాడని. ఇప్పుడు సమాజాన్ని ఎలా చూస్తాడు? సమాజంలో ఏమి జరిగినా అది భగవంతుని కృప వల్ల జరుగుతోంది అనుకుంటాడు. ఎప్పుడు కూడా సమాజంలో ఏమో అయిపోతా ఉంది, ఏం జరుగుతోంది, భగవంతుడు ఎక్కడున్నాడు. కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు? భగవంతుడు ఎక్కడున్నారు అన్నారు. అయినా ఇలా ఎప్పుడు ఈ భక్తుడు ఎలా అన్నాడు? ఏమో భగవంతుని ప్లాన్ ఉంది, అందుకు ఇది జరుగుతూ ఉంది, నా ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి భగవంతుని ఎప్పుడు నిందించాడు. తర్వాత భగవంతుని ఎలా చూస్తాడు? ఫిక్స్డ్ అప్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఎప్పుడు కూడా భగవంతుని సేవలో ఉంటాడు. ఎలాంటి సమయంలో కూడా భగవంతుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోడు. భక్తులకు సేవ చేస్తాడు, భగవంతునికి సేవ చేస్తాడు. ఇలాగా ఎప్పుడే కానీ తన భక్తిలో డిస్టర్బెన్స్ ఉండదు. ఒక చిన్న ఉదాహరణ. మీరు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కలకత్తా మీద బాంబులు వేస్తున్నారంట. అందరూ పరిగెడుతున్నారు కలకత్తా నగరాన్ని వదిలేసి. కానీ మన యొక్క సిస్కాని స్థాపించిన శిల ప్రభుపాదులు అక్కడ కచోరీలు రెడీ చేస్తున్నారంట. అందరూ వచ్చి, ఏ అబ్బాయి ఏం చేస్తున్నావు, బాంబులు వేస్తున్నారు, పోదాంరా అంటే అప్పుడు ఆయన అంటారంట, ప్రభుపాదు, కృష్ణుడు చంపాలనుకుంటే నన్ను ఎవరు రక్షించలేదు, కృష్ణుడు నన్ను రక్షించాలనుకుంటే నన్ను ఎవరు చంపలేరు, కాబట్టి ప్రసాదం చేసి భగవంతునికి నైవేద్యం చేసి భగవంతునికి పెడతాను అని చెప్పేసి అంటాడు. అంటే భక్తుడు ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా భగవంతుని మీద నమ్మకం పోగొట్టుకోడు. ఇది కృష్ణ కాన్షియస్నెస్, ఇది కృష్ణ ప్రజ్ఞ. 12వ అధ్యాయం ముగుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆకారం గొప్పదా, నిరాకారం గొప్పదా అని అడుగుతారు ఇక్కడ. అక్కడ కృష్ణుడు చెప్తాడు ఆకారాన్ని పూజించడమే గొప్పదని చెప్తారు. సో తర్వాత మనం ఆకారము నిరాకారం గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత కృష్ణ అంటే భక్తి యోగం అనేది చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. వేరే యోగా ప్రాసెస్లు అనేవి కష్టంగా ఉంటాయని చెప్పేసి 4-5 డిఫరెన్సెస్ మీకు చెప్పడం జరిగింది. సో కృష్ణ భక్తిలో అంటే భక్తికి రావడం అనేది చాలా ఈజీ. అది తులసి మొక్క ఉదాహరణ మీకు చెప్పడం జరిగింది. ఒక కుక్కను వెతుక్కుంటూ ఒక వ్యక్తి వెళ్ళి ఎంత మహాభక్తుడు అయ్యాడనేది ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత నిరాకారం అనేది ఎలా ఉంటుందని చెప్పారు. భక్తిలో ముందుకెళ్తే ఏమవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఎందుకు ఇన్ని వేరే వేరే అవతారాలు తీసుకుంటారంటే భగవంతుడు మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం, మనల్ని అందరినీ తన దగ్గరికి చేర్చుకోవడం కోసం ఆయన ఎలా ప్రయత్నిస్తున్నాడని కూడా మనము, ఎందుకంటే ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకరు నరసింహుడు అంటే ఇష్టం. సో ఇలాగా సరే, ఇలాంటి భక్తి చేయాలంటే ఏంటంటే 8, 9, 10, 11, 12 ఈ శ్లోకాల్లో డిఫరెంట్ స్టెప్స్ ఎలా భక్తి చేయాలి 100% అట్లా. సో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగా ఎవరైతే అలాంటి భక్తి మార్గంలో వెళ్తుంటారో వాళ్ళలో ఎలాంటి గుణాలు ఉంటాయంటే అన్ని మంచి గుణాలు ఉంటాయి. ఆ మంచి గుణాలు ఎలా అంటే తనని తాను ఎలా చూసుకుంటాడో, వేరే తన తోటిలో ఉన్న జంతువులను ఎలా చూస్తారు, లేదా మనుషులను ఎలా చూస్తారు, సొసైటీని ఎలా చూస్తాడో, భగవంతుని ఎలా చూస్తాడని 4 భాగాలు చేసి మీకు చెప్పడం కూడా జరిగింది. సో ఇది 12వ అధ్యాయము. సో భక్తి యుత సేవ, భక్తి మార్గము, డివోషనల్ సర్వీస్. సో అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మనం 13వ అధ్యాయంలో కలుసుకుందాం. హరే కృష్ణ.